అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో క్షేమంగా ఆరోగ్యవంతులుగా ప్రార్థనలు చేసుకుంటూ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ చేసుకుంటూ దేవుని సహవాసంలో వ్యక్తిగతంగా కుటుంబంగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరెంత బిజీగా ఉన్నా ఈ ప్రార్థన సహవాసాన్ని మాత్రం దేవుని వాక్యంతో ఏనాడు విడగొట్టబడకుండా ఉండండి. మరి మన ప్రియులందరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. విజయకుమారిక, ప్రవీణ్ వాళ్ళ నాన్న క్షేమంగా ఇంటికి వచ్చేసారు. కరోనా వల్ల వారికి సంపూర్ణమైన విడుదల దయచేశాడు దేవుడు. మనందరి ప్రార్థన. అట్లాగే మన ప్రియుడు సోదరుడు వెంకటేశ్వరరావు, ఆయన కూడా కరోనా అని విన్నాం. మరి ప్రార్థన చేయండి. ఇంకా యానముల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. చాలా హ్యాపీగా ఉంది, అన్నీ తినగలుగుతుంది, ఆరోగ్యవంతురాలుగా ఉంది. మరి ఇంకా ప్రార్థన 3 అయినాయి, 3 సైకిల్స్ అయినాయి. మీకు రాబోయే సైకిల్స్లో కూడా మరి ఏ ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతూ దేవుని మహిమ కార్యం జరిగించుకునేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మేము మాత్రం మీ అందరి కొరకు, ప్రతి కుటుంబంలో వారందరి కొరకు రోజులో 3 సార్లు ప్రార్థన చేస్తాం. ఈ విషయం మీరు గమనించి ప్రార్థనా సహవాసంలో మీరు ఎదగాలని ప్రార్థన చేస్తాం. మరి దేవుడు 95వ కీర్తనలో ఆపేశాను పోయిన వారం మధ్యలో. ఎందుకంటే 3 రికార్డ్ చేశాను, కానీ 3వది కొంచెం టైం ఎక్కువైనందువల్ల అది పంపబడలేదు. శుభదేవుని పిలిచి చేయించడం మరి ఈ దినాల్లో కొంచెం కష్టంగా ఉందని నేను శుభదేవుని పిలవలేదు. అందుకని 2 సురేష్కి చెప్పి పంపించమన్నాను. అవి 2 మీరు విన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. 3వ దాని నుంచి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దేవుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మన జీవిత కాలంలో మరి ఒక దినం ఇచ్చారు కదా, మే నెల 5వ తారీఖు బుధవారం. వాక్యానికి వెళ్ళకముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమామయుడా, మహోన్నతుడా, కృపా కనికరము గల దేవ, నమ్మదగిన మా తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం. నన్ను మమ్మను మీరు వెదకి రక్షించుకున్నాం. గొర్రెల వలె మేము దారి తప్పినను మీరు వెదకి రక్షించుకొని మీ వారం ఉండటానికి ఇష్టపడి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బలము, శక్తి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా జీవితాలకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. బలహీనంగా ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు మీరు విన్నారు, బలము దయచేసి మా సహోదరి విజయకుమారికి, ఆమె భర్తకు ప్రవీణ్కు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు. వారు క్షేమంగా ఇంటికి రాగలిగారు. మీకు స్తోత్రం. సోదరు వెంకటేశ్వరరావుని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ప్రేమగల మా తండ్రి, యానమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలమును, శక్తినివ్వండి, మీ కృపను దయచేయండి. ఇంకా మరి 3 సైకిల్స్లో సహాయం చేశారు, కీమోస్లో. ఇంకా ఈ నెలంతా గ్యాప్ మరి బాగా వెయిట్ పెరగడానికి, అన్నీ మరి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ పెరగడానికి మీ కృప దయచేసి ప్రత్యేకంగా యానమని మీరు దర్శించి కాపాడమని, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడమని వేడుకుంటాం. మరి మాకందరికి కూడా ఈ భయంకరమైన వ్యాధి మమ్మల్ని దరి చేరనివ్వకుండా మీ కాపుదల భద్రతనిచ్చి కాపాడుతున్న మీ స్తోత్రము చెల్లిస్తూ, మీ వాక్యంతో మాకు అనుభవం ఇచ్చి మా జీవితాల్లో క్రీస్తును ఘనపరచు వారం ఉండటానికి మాకు సహాయం చేయమని, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేమందరం ఉపయోగించుకొని క్రీస్తుకు సమీపస్థులముగా జీవించే ఆధిక్యత మాకందరకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పోయిన వారం 6, 7 వచనాలు, కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6, 7 వచనాల దగ్గరకు వచ్చి ఈ 3వ వీడియో చేయాల్సి వచ్చింది. అది అక్కడ కొద్దిగా ఆగిపోయింది, పంపబడలేదు. అందుకని అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. 95వ అధ్యాయం 6, 7 వచనాలు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ 2 వచనాలలో ఆయన మన కాపరి అయిన దేవుడు అన్నాడు.
ఆయన మన కాపరి అయిన దేవుడు. గమనించారా? ఆయన సృష్టికర్తయే కాదు, ఇప్పుడు మనకు రక్షకుడు కూడా అయ్యాడు. అంతేకాదు, పాప విమోచకుడు అయ్యాడు. మనమందరము ఆయన మేపేటటువంటి గొర్రెలమే. మళ్ళా చెప్తాను ఈ స్టేట్మెంట్. మనమందరము మారు మనస్సు పొందిన ప్రతి విశ్వాసి ఆయన మేపే గొర్రెలమే. అందుకే ఆయన మన కాపరి అయిన దేవుడు. అటువంటి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగించాడు. చూసారా? సృష్టికర్తతో, కాపరి అయిన దేవునితో మానవులమైన మనకందరకు వ్యక్తిగత సంబంధం కలిగించాడు. కాబట్టి వినయముతో, ఆశ్చర్యముతో మనం ఎప్పుడు ఏమనాలో తెలుసా? రండి, నమస్కారము చేసి ఆయన ఎదుట సాగిలపడుదము. రండి, నమస్కారము చేసి ఆయన ఎదుట సాగిలపడుదము అని మనం ఎప్పుడు చెప్పాలి. దేవుని యొక్క అమోఘమైన ప్రేమ. ఈ ప్రేమ గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఈ ప్రేమయే కదా మనల్ని వెదకినది, హక్కున చేర్చుకున్నది కూడా ఈ అద్భుతమైన ప్రేమయే. ఈ ప్రేమే మనలను రక్షించినది. మనము ఎన్ని సాకులు, అడ్డంకులు చెప్పి కల్పించుకున్నా ఈ అద్భుతమైన ప్రేమ మనలను వెంటాడి తన వారినిగా చేసుకున్నది. అందుకని ఇది అమోఘమైన ప్రేమ అయినది. ప్రేమైన వర్ణన. మనలో అనేకులు దాని కాదన్నాం. ఈ ప్రేమ విలువ తెలియక వద్దన్నాం. అయినా అమోఘమైన ఈ ప్రేమ మనలను మార్చివేయడానికి తోడ్పడినది. కాబట్టి గమనించండి, ఇందులో మన గురించి గొప్ప చెప్పుకోవడానికి ఏ పాయింట్ లేదు. మనము గొప్ప చెప్పుకోవడానికి ఏ పాయింట్ లేదు. ఆయనే వెదకి మనల్ని రక్షించుకున్నాడు. ప్రియమైన వారు, మన రక్షణ కొరకు ఆలోచించేయండి. మన రక్షణ కొరకు మనము ఏమీ చేయలేదు. ఆయన ప్రేమ ద్వారానే మనం రక్షించబడ్డాము, కానీ మనం ఏమీ చేయలేం. ప్రియమైన వారు, ఇంత జరిగినా మనం ఇంకా లెక్క లేకుండా ఉంటూ పనికిరాని గొర్రెల వలె మన దారిలో మనము ఉంటున్నాము. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎస్. పనికిరాని గొర్రెల వలె మన దారిలో, మన పనులలో, మన కార్యక్రమాలలో మనము ఉంటున్నాము. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఒక గొప్ప మాట చెప్పాడు. ఒక్కసారి చూడండి. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతివాడు, అండర్లైన్, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. సరే, గొర్రెలు అనుకుంటాం, కానీ తమకిష్టమైన త్రోవను తొలగెను అన్నాడు.
ఏ గొర్రెల కాపరి అయినా చెప్పే సమాధానం ఏంటంటే, కొన్ని గొర్రెలు కాపరి మాట వినకుండా తమ దారిలో పోవడానికి ఇష్టపడతాయట. ఎక్స్పీరియన్స్డ్ గొర్రెల కాపర్లు చెప్తున్నారు. ఈ దారిలో వెళ్ళమ్మా అని చెప్తూ ఉంటే, రండి అని చెప్తుంటే వాటి దారిలో వెళ్ళేటి కొన్ని ఉంటాయట, అన్నీ కాదు కొన్ని. అందుకే ఆయన గొర్రెలమైన మనలను దేవుడు వెదకి కనుగొని రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని మనము తప్పకుండా మోకరిల్లాలి. ఆయనే రక్షించుకున్నాడు కాబట్టి మనం తప్పకుండా ఆయన సన్నిధిని మోకరిల్లాలి, ఆయనకు విధేయత చూపాలి. కాబట్టి మన ఆరాధనలో స్తుతి, కృతజ్ఞత, ఆయన మన దేవుడని, సృష్టికర్త అని ప్రతిసారి గుర్తుంచుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఆరాధన ఏ సమయంలో చేసినా ఈ ఆరాధనలో ఉండవలసిన అంశాలు స్తుతి, కృతజ్ఞత, ఆయన మన దేవుడని, సృష్టికర్త అని మనము గుర్తు చేసుకోవాలి. మునుపు దూరస్థులమైనను ఇప్పుడు సమీపస్థులనుగా ఆయన చేసి ఉన్నాడు. ముందు దేవుడు అంటే ఇష్టపడలా, ఇప్పుడు ఆయన సమీపస్థులనుగా చేసి ఉన్నాడు. అదొక్కటే చాలండి మనము దేవునికి కృతజ్ఞత చూపించడానికి. అదొక్క పాయింటే చాలు. మునుపు దూరస్థులమైన మన నిత్యత్వం భయంకరంగా ఉండబోతుందని, దేవునికి దూరంగా ఉంటే భయంకరమైన స్థితిలో ఉంటామని ఆయన గ్రహించి మనలను ఆయన దగ్గరకు చేసుకుని సమీపస్థులనుగా చేసేది ఒక పాయింట్ చాలు మనం స్తుతి చెల్లించడానికి, కృతజ్ఞత చూపించడానికి. ఆయన మనలను ఎంత జాగ్రత్తగా కాపరిలాగా కాపాడుచున్నాడో ప్రతి ఒక్క విశ్వాసికి, సంపూర్ణమైన విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసికి తెలుసు. చెప్పమంటారా? ఉదాహరణ చూడండి. మంచి ఆహారాన్ని ఇస్తున్నాడా? మంచి కాపరండి, మంచి ఆహారాన్ని. మంచి ఇల్లుని ఇచ్చాడా? ఒక 50-60 సంవత్సరాల కిందట చిన్న చిన్న ఇళ్లలో ఉండేవాడు కదా. ఇప్పుడు మార్బుల్ ఫ్లోర్స్, తర్వాత ఏమంటారు దీన్ని, గోడలకంతా ఏమంటారు దాన్ని, మెత్తటిది, గోడలకంతా మెత్తది వేసేసి కలర్ఫుల్ పెయింటింగ్ కొట్టేసి వాల్ పుట్టి పెట్టి మంచి కలర్స్, మంచి సోఫాలు, మంచి బెడ్లు, అద్భుతమైన ఇల్లు. ఏమండి, ఇది ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన విషయమే కదా. ఇంకా మంచి చదువు, 60 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళదామండి. 60 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి ఇంట్లో చదువు ఎంత ఆధిక్యతనిచ్చాడని. మంచి ఉద్యోగం ఇచ్చాడా? మంచి ఉద్యోగం, ఏ ఉద్యోగం అన్నా చేయండి. ఒకవేళ మీరు రోడ్లు ఊడుస్తున్నారా? గొప్ప ఉద్యోగం. ప్రైమ్ మినిస్టర్, ప్రధానిగా ఉన్నారా? గొప్ప ఉద్యోగం. దేవుడిచ్చాడండి. మంచి ఆరోగ్యం ఇచ్చాడా? అబ్బా, ఎంత అద్భుతం అండి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా మంచి వెహికల్స్ తిరగడానికి, 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలు,
4 చక్ర వాహనాలు, కారులు, అబ్బాబ్బాబ్బా ప్రియమైన వారు, ఇన్ని దేవుడు మన పట్ల డీటెయిల్డ్గా చేసి చూస్తున్నాడు కదా. కాబట్టి మన ప్రార్థనలు, మన ఆరాధనలు, పాటలు, ప్రార్థనలు ఉండాలి. అవి కూడా ఏదో చెయ్యాలని చేయకూడదు. ఏమనుకోరుగా, కొందరు పాడటానికి బదులు పెదవులు కదుపుతారు. దేవుని సన్నిధిలో స్వరమెత్తి పాడటం ఒక ధన్యత. పాడటానికి బదులుగా పెదవు కదుపుతూ ఉంటారు. అంతే కదా. ఎందుకు చేస్తారండి వాళ్ళు? ఎందుకు ఆ విధంగా చేస్తారు? దేవుని సన్నిధిలో పాటలు పాడాలన్న ఆశ వాళ్ళలో లేదు కాబట్టి నేర్చుకోవట్లా. దేవుని సన్నిధికి రావాలి, పాటలు వినాలి, వాటిని పాడటం నేర్చుకోవాలి, దేవుని పాటల ద్వారా ఆరాధించాలి. పెదవు కదపకండి, నేర్చుకోండి. పెద్ద వయసు వచ్చినా ఏం పర్వాలేదు, కూడికల్లో కనబడితే పాటలు వచ్చేస్తాయి. చెవులు మనకు మంచివి ఇచ్చాడు దేవుడు. కొందరేమో ప్రార్థన చేయమంటే పెదవులతో చేస్తాం. ప్రార్థన ఎప్పుడు హృదయంలో నుంచి రావాలి. అంటే మనం దాన్ని అనుభవించి చేస్తే దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. హృదయంలో నుంచి నేను అప్పుడు మనం రెగ్యులర్ కూడికలు జరిగేటప్పుడు ప్రతి మొదటి బుధవారం, గురువారం ప్రార్థన దినంగా పెట్టుకున్నాం కదా. చాలామంది దేవా నన్ను రక్షణ స్తోత్రం కాదండి, అంత సింపుల్ కాదది. మన హృదయంలో నుంచి రావాలి. దాన్ని నిజముగా మారు మనస్సు అనుభవం నీకు కలిగి ఉంటే హృదయంలో నుంచి వస్తుంది. నువ్వు ఏ ప్రార్థన చేసినా హృదయంలో నుంచి చేయాలి. అందుకే కూడికల్లో కనబడాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, దేవుణ్ణి కొనియాడాలి. చూస్తున్నారా ఎంత మిస్ అయిపోతున్నామండి? 7వ వచనం చూడండి, 95వ అధ్యాయం 7వ వచనం చివరిలో ఆయన అంటున్నాడు, ఆయనను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయనను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన వర్ణన. ఇంకా ఆరాధనలోని ముఖ్య విషయాలు చెబుతూ మనలను ఆరాధించేటట్లుగా చేస్తున్నాడు దేవుడు. ఆయన మన దగ్గర నుండి కోరుకునేదేమిటంటే మనము ఆయన స్వరము వినాలి అని. మనము ఆయన స్వరము వినాలి, అది దేవుడు కోరుకునేది. ఆరాధించడానికి రావడం మంచిదే. చాలామంది చాలా ఆలోచనలు దేవుని సన్నిధిలో చేరి ఆరాధన సమయంలో అంటే వాక్య బోధ జరుగుతున్న సమయంలో వేరే వేరే విషయాలు ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే మీకు అర్థమైందా? నిజమైన ఆరాధనలో ఆయన స్వరము మాత్రమే వినాలి. అనగా వాక్య బోధ సంఘములో ప్రధానమైనది, సంఘ కూడికలో ప్రధానమైనది బోధ. ఈ బోధ జరిగినప్పుడు వేరే వేరే ఆలోచనలు మనం చేయకూడదు. సంఘ ఆరాధనల్లో బోధ అన్నది ప్రధానంగా ఉండాలని మరొకసారి నొక్కి వక్కానిస్తున్నాను. కానీ ఈ రోజుల్లో వాక్యానికి బదులు ఏవేవో కాలం వెళ్ళబుచ్చే సంఘాలు బోలెడు. అంతే కదా. సంఘంగా కూడుకున్నాం కాబట్టి గంటన్నర సేపు పాటలు పాడేసి వాక్యాన్ని క్లుప్తంగా ముగించే సంఘాలు ఉన్నాయి. వాక్య బోధ ప్రధానంగా ఉండాలి. కాబట్టి
నిజమైన ఆరాధన జరగటం లేదు, జరగదు. ఈ విధంగా చేయటం వల్ల అంటే వేరే వేరే వాటన్నిటిని పెట్టుకొని వాక్య బోధకు బదులు వేరేవన్నీ చేసినందువల్ల ఈ వాక్య తను ఆరాధన, నిజమైన ఆరాధన జరగడము లేదని నా బాధ. దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడో చూసారా? మన జీవితాలు ఆయనకు అనుగుణంగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఆయనకు అనుగుణంగా మనం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. చాలామంది వింటున్నట్టుగా ఉంటారు, మనసులో వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. అవునా? ఆ కేటగిరీకి ఆ వరుస క్రమంలో మీరు వస్తారేమో ఒకసారి పరీక్షించుకోండి. కొంతమంది ఇంటి గురించి ఆలోచన చేస్తుంటారు. చెప్పానుగా మీకు చాలాసార్లు బోధలో, పాలు బయట పెట్టి వచ్చాం, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పిల్లి దాగేస్తుందేమో. వాక్య బోధ సమయంలో గుర్తు వచ్చిందండి. ఎందుకు? ఇంటి మీద ఆశ. మరి కొంతమంది చికెన్ వండుకోవాలా, మటన్ వండుకోవాలా, ఫిష్ వండుకోవాలా, ఏది తీసుకెళ్లాలా ఆలయం నుంచి వెళ్ళేటప్పుడు అని కొంతమందికి ఆలోచన వంట గురించి. మధ్యాహ్నం ఏం చేయాలి? వైట్ రైసా, ఫ్రైడ్ రైసా, బిర్యానీ? చూడండి, ఎక్కువ మంది ఆలయంలో ఆరాధన సమయంలో అంటే వాక్య బోధ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, నేను మీకు చెప్పానుగా, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఆలోచన వెళ్ళిపోయింది. చక్కటి ఆరాధన జరగడం. మరి కొంతమంది ఏమనుకోరుగా, పిల్లలు ప్రక్కన ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు సరిగా ఉన్నారా, తింటున్నారా చూసుకుంటూ ఉంటారు. బోధ సమయంలో, ఆరాధన సమయం అనగానే బోధ, ఆ సమయంలో ఎలాంటి డైవర్షన్ ఉండకూడదు, డైగ్రెషన్ ఉండకూడదు. అందుకే ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని జాగ్రత్తగా విందాము. అది ఈరోజే మనము విన్నప్పుడే మనల్ని మార్చేటట్టుగా ఫుల్ అటెన్షన్, ర్యాప్ట్ అటెన్షన్ అంటాం ఇంగ్లీష్లో, ఫుల్ అటెన్షన్తో విందాం. ఎందుకంటే దేవుని వాక్యమే మనను మార్చలేకపోతే మరి ఏది ఎవరు మార్చలేరు ప్రియమైన వాళ్ళను. కాబట్టి ప్రియమైన వాళ్ళ, కేవలం వాక్యం వినడానికే రావాలి, మరి ఎలాంటి ఉద్దేశాలు లేకుండా. మనం పరీక్ష చేసుకుందామా? ఎంతమంది ఈ పని చేస్తున్నారండి? 8, 9 వచనాలలో చూద్దాం. చూడండి, వింటున్న విశ్వాసులకు సలహా ఇస్తున్నాడు. 8, 9 వచనాలలో అందరూ కలిసి ఆరాధిస్తుంటే వినండి, మీ హృదయాలను కఠినము చేసుకొనకండి. అర్థమైందా? అంటే చెప్తాను చూడండి. వాక్యం జాగ్రత్తగా వింటే హృదయం తరించిపోతుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే కఠిన హృదయం అవుతుంది. అర్థమైందా? దేవుని సన్నిధిలో కూర్చున్నది వాక్యాన్ని గ్రహించి మన హృదయ స్థితిని దేవునికి తెలియచేసి దేవునికి ఘనత ఇచ్చేటట్టుగా ఉండాలి. అదేమిటో చెప్తున్నాడు చూడండి ప్రియమైన వారరా. దానికి సందర్భం చెప్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవహించు దేశానికి వస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటేశారు. నిర్గమకాండం 17వ అధ్యాయం. దాదాపు 1 వారం ఆ అరణ్యంలో ప్రయాణం చేశాం. సముద్రం దాటేసి 1 వారం. అప్పుడు నీరు లేని స్థలానికి వచ్చారు వాళ్ళు.
అక్కడికి వచ్చేటప్పటికి ప్రియులందరికీ బహు దాహం వేసింది, మంచిళ్ళు అయినాయి. ఈలోగా మోషే దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు. ఏమని? ఏం చేస్తున్నావయ్యా మోషే? నాశనానికి మమ్మల్ని అడవులోనికి నడిపించుతున్నావా? మమ్మలను జాగ్రత్త చేస్తానని చెప్పిన దేవుడు ఎక్కడా? మాకెందుకు దాహం తీరడానికి నీరు ఇవ్వడం లేదు అని ఆయన దేవుడని నిరూపించుకోనమని పరీక్ష పెట్టారు. దాహం కొనడం తప్పు కాదు, దేవుణ్ణి అడగడం తప్పు కాదు, కానీ ఆయన దేవుడని నిరూపించుకోండి అయ్యా. ఒక్కసారి ఇక్కడ మాకు నీళ్ళు ఇచ్చి ఆయన దేవుడని నిరూపించుకోండి అని మోషేను ఈ ప్రజలు కఠినంగా అడిగారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు. ఇంకొంత ఆలస్యమైతే రాళ్లతో నన్ను కొట్టేస్తారు దేవా, కాబట్టి వెంటనే ఏం చెయ్యాలో చెప్పమని దేవుణ్ణి అడుగుతాడు మోషే. అప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, పలానా బండ దగ్గరకు వెళ్ళి ఆ బండ మీద నీ దగ్గర ఉన్న స్టాఫ్ అంటే ఈ కర్రతో దాన్ని కొట్టమంటాడు. మోషే అలాగే చేశాడు. అప్పుడు నీరు ఉబికి వచ్చినది. రాయిలో నుంచి అద్భుతమైన పోర్టబుల్ బ్రహ్మాండమైన తాగడానికి వీలుగా ఉన్నటువంటి నీరు వచ్చినది. గమనించండి ప్రియమైన వాళ్ళ, దాదాపు ఆ ప్రజలందరూ ఎంతమందో తెలుసా? 6 లక్షల మంది పురుషులు, వారికి తగినటువంటి స్త్రీలు, ఇంకా పిల్లలు, ఇంకా జంతువులు తనివి తీరా త్రాగినవి. స్వీట్ వాటర్ బ్రహ్మాండంగా తాగేశారు. ప్రియమైన వాళ్ళ, దేవునికి కోపం వచ్చిన విషయం ఏమిటంటే అవసరతల్లో దేవుణ్ణి అడిగినందుకు కాదు, దేవుడని నిరూపించుకోమని వాళ్ళు అడిగినందుకు దేవునికి కోపం వచ్చింది. ఈ విషయం నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గమనించండి, దేవుణ్ణి మనం ఎప్పుడు శోధించకూడదు. దేవుడు మనకు నేర్పించేది నేర్చుకోవాలి, దానికి తగినట్టుగా మనం జీవించాలి. వాక్య బోధ చాలా ప్రధానమైంది. కాబట్టి మంచి సంఘానికి, మంచి బోధ జరిగే సంఘానికి వెళ్ళండి. మీ హృదయం కదిలించబడి రోజు రోజుకు దేవునికి సమీపస్థులముగా మనం జీవించాలి. దేవుడు మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడు. ఇటువంటి ధన్యకరమైన బోధను వింటూ దేవుణ్ణి మహిమపరిచే ఆధిక్యత దేవుడు మనకందరికి ఇవ్వాలని ఆయనను వేడుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఆరాధన అనగా వాక్య బోధ, స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. ఇటువంటి అద్భుతమైన జీవితంలో ముందుకు వెళ్ళటానికి దేవుడు తన శక్తిని, సహాయాన్ని మనకందరకు దయచేయును గాక. ఆమేన్. ప్రేమగల మా దేవ, పరిశుద్ధ తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రాలు. నన్ను మమ్మను మీరు వెదకి దారి తప్పిన గొర్రెలమైన మమ్మల్ని వెదకి రక్షించుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో భద్రపరిచి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో మీ వాక్యం వింటున్నాము నాయన, వినగలిగిన చెవులనివ్వండి. ఎందుకంటే వాక్య ధ్యానమే, వాక్య బోధే సంఘానికి ముఖ్యం, విశ్వాసులకు వాక్య ధ్యానం. ఇటువంటి ధన్యతను మాకిచ్చి మమ్మల్ని మీ మహిమ కొరకు నడిపించుకొని మా శరీరాలకు ఆరోగ్యాన్ని, ఆత్మలకు క్షేమాన్ని ఇచ్చి కాపాడి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుత్వమైతే దీన్ని తర్వాత కంటిన్యూ చేద్దాం.